Natural pregnancy tips. Hi, I'm Dr. Kirtana, obstetrician and gynecologist, Shaurya's Hospital. Natural pregnancy కోసం ట్రై చేస్తున్న కపుల్కి కొన్ని టిప్స్. ఫస్ట్, రెగ్యులర్ పీరియడ్స్. రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఎవ్రీ 28 to 35 డేస్కి వన్స్ వచ్చే పీరియడ్స్ని మనం రెగ్యులర్గా కన్సిడర్ చేస్తాం. ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న అమ్మాయిలకి డే 10 ఆఫ్ సైకిల్ నుంచి డే 18 అంటే పీరియడ్ వచ్చిన డే 1 నుంచి లెక్కేసుకుంటే డే 10 ఆఫ్ సైకిల్ నుంచి డే 18 ఆఫ్ సైకిల్లో మనం ఆల్టర్నేట్ డే మీట్ అవ్వమని చెప్తాం. ఎందుకంటే ఎగ్ అనేది మనకి 12 to 24 అవర్స్ మటుకే బతికింటుంది. అలాగే స్పర్మ్ వచ్చేసి నియర్లీ 3 to 5 డేస్ వరకు కూడా బతుకుంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ డే 10 నుంచి డే 18 మీట్ అవడం వల్ల కొంచెం న్యాచురల్ ప్రెగ్నెన్సీకి సక్సెస్ రేట్ ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ మనకి ఎప్పుడు ఎగ్ రిలీజ్ అయింది అని తెలుసుకోవాలి, కొంచెం యాక్యురేట్గా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మార్కెట్లో కొత్తగా ఎల్హెచ్ కిట్స్ అంటే సేమ్ మన ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లాగానే ఒక కిట్ అది అవైలబిలిటీ ఉంటుంది. అదేంటంటే డే 10 నుంచి డే 18 ఆల్టర్నేట్ డే మనం యూరిన్ టెస్ట్తో ఈ టెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే కొంచెం మనకి ఈ హార్మోన్ అనేది ఎగ్ రిలీజ్ అయ్యే ముందు మనకి ఎల్హెచ్ అనే ఒక హార్మోన్ స్పైక్ అవుతుంది. ఆ హార్మోన్ లెవెల్స్ని మనం ఎల్హెచ్ కిట్లో తెలుసుకోవచ్చు. అప్పుడు మనం పర్టికులర్ మీట్ అవ్వడం టైం ఇంటర్ కోర్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యే టైం కొంచెం డిలే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కంపల్సరీ గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి రీజన్ ఏంటో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానివల్ల కొంచెం తొందరగా సక్సెస్ రేట్ అనేది తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ టిప్ డైట్. డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇదంతా కూడా అవాయిడ్ చేయాలి. కంపల్సరీ మన డైట్లో ఫోలియేట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ కానీ లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ అవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. మెయిన్గా ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నది సీడ్ సైక్లింగ్. సీడ్ సైక్లింగ్లో మనకి ఎక్కువగా ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్, వాటర్ మిలాన్ ఈ సీడ్స్ అన్ని కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతోపాటు హెల్దీ ఫ్యాట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫస్ట్ మన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, క్యారెట్స్, బీట్రూట్ ఇవన్నీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. వాటర్ కంటెంట్ అనేది కంపల్సరీ ఎడిక్వేట్గా ఉండేటట్లు చూసుకోవాలి, నియర్లీ 3 to 4 లీటర్స్. దాంతోపాటు థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్ల నాట్ ఓన్లీ ఫర్ జనరల్ హెల్త్, అది మన రిప్రొడక్టివ్ హార్మోన్స్ అంటే మన రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ లైక్ యూట్రస్ కానీ ఓవరీస్ కానీ మంచిగా బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంది. మన ఓవరాల్ జనరల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ మన వెల్ బీయింగ్కి, జనరల్ వెల్ బీయింగ్ కూడా ఎక్సర్సైజ్ అనేది హెల్ప్ అవుతుంది. దాంతోపాటు కొన్ని యోగా పోజెస్ లైక్ బటర్ఫ్లై పోజ్ కానీ, క్యాట్ అండ్ కౌ పోజెస్ కానీ ఇవన్నీ కూడా రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ చేస్తుంది. దాంతోపాటు హెల్తీ వెయిట్. నార్మల్ మనం వెయిట్ని బాడీ మాస్ ఇండెక్స్తో చూసుకుంటాం. హెల్తీ పీపుల్ అనేవాళ్ళు 18.5 నుంచి కూడా మనం 24 BMI వరకు మెయింటైన్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నామో హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ ఈజీగా ఉంటుంది. తర్వాత ప్రెగ్నెన్సీ జర్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆఫ్టర్ డెలివరీ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం ముందే హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడం వల్ల అవాయిడ్ చేయొచ్చు. దాంతోపాటు స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్లీప్ అనేది కంపల్సరీ 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. లెస్ స్క్రీన్ టైం ఉండేటట్టు చూసుకోవాలి. దాంతోపాటు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకి ఒక పేషెంట్ ఇంట్లో వాళ్ళు చాలా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అటు అమ్మ వాళ్ళ సైడ్ ఇటు అత్తయ్య వాళ్ళ సైడ్ చాలా స్ట్రెస్ పెట్టేశారని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం తనకి ఫోలిక్ యాసిడ్ ఇచ్చి మారిట్లేదు జస్ట్ 6 to 1 year అరౌండ్ అంతే. మనం జస్ట్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చి తనకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చాం. ఇవ్వగానే తను విత్-ఇన్ 3 monthsలో న్యాచురల్గా కన్సీవ్ అయింది. తను స్ట్రెస్ మేనేజ్ చేసుకుంది. కాబట్టి ఎప్పుడైనా సరే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్.
మనం ఎప్పుడు కూడా సరౌండెడ్ విత్ ద పాజిటివ్ పీపుల్, పాజిటివ్ వైబ్స్ ఉండేటట్లు చూసుకోండి. దాంతో పాటు కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ మెడికేషన్ అనేది కంటిన్యూ చేయండి. బిఫోర్ మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు కంపల్సరీ వైటమిన్స్ అనేవి హెల్దీ రేంజ్‌లో మెయింటైన్ అయితే మనకి ప్రెగ్నెన్సీ కూడా ఈజీగా వస్తుంది. ఇంకొక వన్ మోర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయికి తను రెగ్యులర్‌గా బ్లీడింగ్ ఉంది. హెవీ బ్లీడింగ్ ఉంది. తను రక్తహీనతలోకెళ్ళింది. మనం జస్ట్ ఆ బ్లీడింగ్‌ని కరెక్ట్ చేసి హెల్తీగా తనకి ఐరన్ టాబ్లెట్స్, తన ఎనీమియాని కరెక్ట్ చేసేసి ఐరన్ టాబ్లెట్స్ పెట్టాం. వితిన్ 2 మంత్స్ తను కూడా న్యాచురల్‌గా కన్సీవ్ అయింది. కాబట్టి ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవాలి. హెల్తీ వైటమిన్స్‌ని మెయింటైన్ చేయాలి. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చేయాలి. తర్వాత మంచి స్లీప్ ఉండాలి. డైట్ మెయింటైన్ చేయాలి. ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయాలి. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఇవన్నీ కరెక్ట్‌గా ఫాలో అవుతారో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా తొందరగా వస్తుంది. దాంతో పాటు మెయిల్స్ వైపు నుంచి కూడా స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి. స్లీప్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. స్ట్రెస్ ఈవెన్ మెయిల్స్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఈవెన్ స్పెర్మ్‌కి కూడా ఎఫెక్ట్ అయ్యి స్పెర్మ్ క్వాలిటీ గానీ, మొటిలిటీ కానీ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. దాంతో పాటు కొన్ని కామన్ మిస్టేక్స్ చేసేది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు కొన్ని కామన్ మిస్టేక్ చేస్తుంటారు. ఏంటి అంటే ఓవర్ స్ట్రెస్ పడుతూ ఉంటారు. ఒక సైకిల్ కన్సీవ్ కాకపోతే ఇంకా వాళ్ళు కన్సీవ్ కారేమో అన్నట్లు ఎక్కువ స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. ఈవెన్ సరౌండెడ్ పీపుల్ కూడా వాళ్ళని ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటారు. అలా లేకుండా చూసుకోండి. దాంతో పాటు హెల్తీ డైట్, జంక్ ఫుడ్ గానీ, ఆయిల్ ఫుడ్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి. హెల్తీ డైట్, హై ప్రోటీన్ డైట్, హై ఫైబర్ డైట్ ఇంక్లూడ్ చేసుకోండి. దాంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ విత్ పార్ట్నర్ చేసుకోండి. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరుగుతది. దాంతో పాటు హ్యాపీ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఇవన్నీ మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే ప్రెగ్నెన్సీ అనేది మీకు ఈజీగా వస్తుంది. ఒకవేళ మీరు ఏజ్ వైస్ చూసుకుంటే లెస్ దెన్ 35 ఇయర్స్ వితిన్ 1 ఇయర్‌లో న్యాచురల్ కన్సెప్షన్ రాలేదు అంటే మీరు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. అదే గనక మోర్ దెన్ 35 ఇయర్స్ అయితే లెస్ దెన్ 6 మంత్స్ చూసి ఒకవేళ కన్సీవ్ కావాలంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. ఈ న్యాచురల్ టిప్స్ అన్నీ మీరు చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది మీకు తొందరగా వస్తుంది. థాంక్ యూ.